వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. ఇవాళ తిరుప్పావై దివ్యవ్రతంలో 3వ రోజుకి మనం చేరుకున్నాం. 3వ రోజు ఓంగి ఉలగు అళందా అనేటటువంటి విశేష పాసురం. విశేషము అంటే మామూలుగా 30 పాసురాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క రోజు కొన్ని పాసురాలు విశేష పాసురాలు అని మనం చెప్పుకున్నాం. అలా ఈ 3వ రోజు విశేష పాసురం. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి సమృద్ధి అంటే ఎలా ఉంటుందో మనకి చూపిస్తుంది. సమృద్ధి అంటే అన్ని రకాలుగా సమృద్ధి ఉండాలి. ఓంగి ఉలగు అళందా உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகளா பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏలోరెంబావాయ్. సమృద్ధి అనేది సాధారణంగా అందరం ఏమనుకుంటాం, ఓ బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉంటేనో లేకపోతే ఇంకోటో ఏదో అది సమృద్ధి అనుకుంటాం. ధనము అంటే అది అనుకుంటాం. కానీ ఆండాళ్ తల్లి ఈ పాశంలో ఏం చెప్తుందో తెలుసా? నెలకి 3 వర్షాలు ఆగి ఆగి 10 రోజులకు ఒక వర్షం, 10 రోజులకు ఒక వర్షం, 10 రోజులకు ఒక వర్షం. అలా అయితే ఏమిటవుతుందట? హే భగవన్, వామన అవతారంలో నువ్వు ఎలాగైతే చిన్న వటువుగా వచ్చి పెద్ద త్రివిక్రముడుగా ఎదిగిపోయావో, క్షణాలలో బలిచక్రవర్తి యొక్క దానజలం పడుతూ నేను ఎలాగ పెరిగిపోయావో అలాగా మా వరిచేలన్నీ కూడా అలా పెరగాలి అంటుంది. ఓంగి ఉలగు అళందా, పెరిగి లోకములను కొలచిన ఉత్తముని యొక్క పేరు పాడండి. నాంకళ్ళం పావైకు చాత్తి నీరాడినాల్. వ్రతము అనేటటువంటి ఒక మిష పెట్టి మేమందరం కూడా స్వామిని చేరటానికి వెళ్తున్నాం. చూడండి, ఇప్పుడు మనకు ఒక దాని మీద ప్రీతి ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏదో ఒక వంక అలా చెప్పి ఇలా చెప్పి వెంటనే మనం అనుకున్నటువంటి పని చెయ్యటమో, మనం అనుకున్నటువంటి వారిని కలుసుకోవటమో చేస్తుంటాం. ఏదో ఒక సందేశాన్ని పంపిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకు బాగా తెలిసిన విషయాలే కదా. అలా ఆండాళ్ తల్లి కూడా చేస్తుంది. ఎవరి కోసమో తెలుసా? శ్రీకృష్ణుడి కోసం. ఎలాగైనా సరే శ్రీకృష్ణుని తాను భర్తగా పొందాలి అని అనుకుంటుంది. చూడండి, ఇది వినడానికి మనకి కొద్దిగా వింతగాను, మామూలుగా జరగదేమో అని అలా అనిపిస్తుంటుంది. కానీ భగవంతుని విగ్రహంగా కాకుండా, ఒక బొమ్మగా కాకుండా, జీవంగా నిజమైన భగవానుడి యొక్క రూపంగా ఎప్పుడైతే చూస్తామో లోకంలోని ఎవరు నచ్చరు, మనకి ఎవరు నచ్చరు. ఎందుచేతనంటే అన్నిటిలో ఆయనే సాటి. అంతకంటే సమర్థుడు లేడు, అంతకంటే దయాళువు లేడు, అంతకంటే అందగాడు లేడు, అంతకంటే చమత్కారి లేడు, అంతకంటే దయాళువు మరొకడు లేడు. సర్వసమర్థుడు. కనుక ఒక్కసారి భగవంతుని భర్తగా గుర్తించటం అనేది కనుక చేసినట్లయితే ఇక లోకంలో దేనిపైన కూడా మనసు దానంతట అదే ఉండదు. ఎందుకంటే ఏది చూసినా అంతకంటే చిన్నవే కదా. అలా ఆండాళ్ తల్లి
స్వామిని భర్తగా పొందింది, భావన చేసింది, చివరికి పొందింది వ్రతం చేసి. చెప్తుంది, சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ఓంగు పెరుం సెన్నెల్ ఓడు కయలుహళా. వరిచేలన్నీ పెరిగిపోయి కిందంతా కూడా నీళ్లు నిలబడి ఉంటాయట. ఎంతలా నిలబడుతున్నాయి అంటే లోపలన్నీ చిన్న చిన్న చేప పిల్లలు తయారైపోయాయంట. అవన్నీ కూడా ఒకదానికొకటి కలహించుకుంటూ ఉన్నాయంట, తుళ్ళి తుళ్ళి పడుతున్నాయట. మరి వరి ఎలా ఉంది చేలు అంటే ఆకాశాన్ని అంటిందంట. ఈ రోజేస్తే రేపటికే పెరిగిపోయిందంట. ఎలా? త్రివిక్రముడు వామనుడు ఎలా పెరిగాడో అలా పెరిగిందట. అది సమృద్ధి అంటే. ఊరికే బ్యాంకులో బ్యాలెన్స్ ఉండడాలు, లేకపోతే పెద్ద కారు కొనుక్కోవడాలు, అది కాదండి సమృద్ధి అంటే. ఇది సమృద్ధి అంటే దేశం సస్యశ్యామలంగా ఉండడం, సుభిక్షంగా ఉండడం అంటే ఇలా ఉండాలి. నేల ఇలా ఉండాలి, పంట అలా ఉండాలి. అంతేనా? పంట మాత్రమే కాదు, పాడి కూడా. తింగల్ ముమ్మారి పెయ్దు ஓங்கு பெரும் சின்னலூடு கயலுகள பூங்குவளை போதில் பரிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள். వళ్ళల్ పెరుంపసుక్కల్. ఇంకా పంట సంపదే కాదండి, ఎప్పుడైనా చూడండి పాడి పంట రెండు కూడా జంట. ఒకప్పుడు అలా ఉండేది. అటు పంట సమృద్ధి చెప్పింది, ఇప్పుడు పాడి సమృద్ధి చెప్తుంది. పశువులు ఎవరి దగ్గర ఉండాలండి? రైతు దగ్గర ఉండాలా? రైతు వ్యవసాయం చేస్తాడు, దానిలో మిగిలినటువంటి అనేకమైనటువంటి ఆహార ఈ పదార్థాలన్నీ పశుగ్రాసంగా పశువులకి పెడతాడు. ఆ రెండు జోడి అండి ఎప్పుడు కూడా. మన సనాతన భారతీయ సంప్రదాయంలో పశువుల్ని ఇళ్లలో ఆడవాళ్ళు చూసుకునేవాళ్ళు. పశువుల పాలతోటి, పెరుగుతోటి, వెన్నతోటి, నెయ్యితోటి వచ్చినటువంటి సంపాదన అంతా ఆడవాళ్ళు ఉంచుకునేవాళ్ళు. పాకెట్ మనీ అన్నమాట. వ్యవసాయం చేసినటువంటి ధనం అంతా కూడా మగవాళ్ళు తెచ్చేవాళ్ళు అన్నమాట. ఇలా ఉండేది చక్కగా. కానీ ఇప్పుడేమిటి? అగ్రికల్చర్ వేరే అయిపోయింది, డైరీ ఫామ్ వేరే అయిపోయింది. సరికి వాటికి అన్నిటికీ ఇంజెక్షన్లు ఇవ్వటం, కెమికలైజ్డ్ మెడిసిన్ వాడటం, పాల దిగుబడి పెంచడానికి వాటికి నరకాన్ని చూపించడం, ఇంకా చాలటం లేదని యూరియా పౌడర్ కలిపేసి ప్యాకెట్లలో తేవటం, ఇవన్నీ కూడా ఇన్ని రకాల అనర్థాలన్నీ జరుగుతున్నాయి. ఇది అసలైనటువంటి అభివృద్ధి కాదండి. ఇది పైన మెరుగులు, లోపల లొటారమే, పైన పటారం అన్నమాట. కానీ అసలైన సమృద్ధి అంటే ఎలా ఉంటుంది? పాడి వళ్ళల్ పెరుంబసుక్కళ్ళు. ఈ పశువులన్నీ కూడా చాలా ఉదారంగా ఉన్నాయంట, అంటే మంచిగా కైండ్గా ఉన్నాయన్నమాట. మనం దగ్గరికి వెళ్తే చాలు వాటికి అవే కుండలు నింపేస్తున్నాయంట పాలతోటి. నాకు పాలు తీయటం వచ్చండి రాదండి అవన్నీ అక్కర్లేదు. అక్కడికి వెళ్ళి ఆ పశువుల కింద, ఆ పొదుగు కింద కుండ పెడితే చాలట, వాటంతట అవే పాలను ఇచ్చేస్తున్నాయట. ఎంత మంచి పాడి అండి. అంటే అంత సమృద్ధి ఉందన్నమాట. పాడేమో అలా ఉంది, పంటేమో ఇలా ఉంది. భగవన్, నువ్వు వామనుడిగా ఎలా ఎదిగిపోయావో క్షణాలలో మాకు కూడా నీంగాద సెల్వం నిరైందు ఏలో రెంబావాయ్. నీంగాద సెల్వం అంటే తరగనటువంటి, చెరగనటువంటి, తరిగిపోనటువంటి సంపద మాకు కావాలి. మామూలుగా సంపద ఏంటంటే వాడుతున్న కొద్దీ ఖర్చు అయిపోతుంటుంది కదా. కానీ మీరు గమనించారా? పాడి కానీ పంట కానీ ఎంత కాలం నువ్వు దానికి సేవ చేస్తుంటే, ఎంత కాలం నువ్వు మెయింటైన్ చేస్తుంటే అంత పెరిగిపోతూ ఉంటుంది సంపద. ఈ సంవత్సరం ఒక ఆవుతో మొదలు పెడితే ఏముంది, కళ్ళు మూసి కళ్ళు తెరిచి 5-6 ఏళ్ళు అయ్యేసరికి అక్కడ ఒక 20 ఆవులు తయారైపోతాయి. పెరుగుతూ ఉంటుందన్నమాట. కనుక అటువంటి సంపద ఇవ్వు అని ఆండాళ్ళ తల్లి ఈ 3వ పాశురంలో ప్రార్థిస్తుంది. ఈ పాశురాన్ని అనేక సందర్భాల్లో ఎవరైనా బ్లెస్ చేయటానికి, మంచిగా మంగళ ఆశీర్వాదం చేయటానికి, వాళ్ళు చల్లగా ఉండాలి సంపదలతోటి అని అనుకున్నప్పుడు ఈ పాశురాన్ని మనం మంగళాశాసనంగా వారికి పాడచ్చు అన్నమాట. అంటే మంగళహారతి పాటలు అంటారు కదా, అలా కూడా పాడచ్చు అన్నమాట. ఇది 3వ పాశురం. జై శ్రీకృష్ణ. ஆண்டாள் திருவடிகளே சரணம்.